అరటికాయ బజ్జీ చేసుకుందామా? దీనికోసం ఒక అరటికాయని తీసుకొని దాని స్కిన్ పీల్ ఆఫ్ చేయాలి. మెజర్మెంట్స్ అన్నీ ఒక్క అరటికాయ బజ్జీకి సరిపోయినట్టుగా చెప్తున్నాను. అయితే మనకి ముక్కలన్నీ కూడా ఇలా చూపిస్తున్నట్టు సన్నంగా చెక్కుకోవాలి. ఇలా అయితే త్వరగా ఉడుకుతుంది. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఇలా నిమ్మకాయ రసం కూడా పిండుకొని చెక్కుకున్న అరటికాయ ముక్కలకి ఈ పేస్ట్‌ని బాగా పట్టించాలి. అప్పుడే మనకి రుచి బావుంటుంది. అరటికాయ బజ్జీల రుచి. అన్నిటికీ పట్టించి పక్కన పెట్టండి. ఒక బౌల్‌లో హాఫ్ కప్పు శనగపిండి, హాఫ్ కప్పు బియ్యం పిండి, కొంచెం కారం, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం వాము, సాల్ట్, పసుపు, కారం కూడా వేసి వాటర్ వేసి కొంచెం పేస్ట్‌లా చేసుకోండి. అలాగే కొంచెం వేడి నూనె కూడా తీసుకొచ్చి వేయండి. క్రిస్పీగా ఉంటాయి. పేస్ట్ కన్సిస్టెన్సీ థిక్‌గా ఉండాలి. ఒక బాండీ తీసుకొని బజ్జీ మునిగే అంత ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో తెలియడానికి ఒక చుక్క పిండిని వేస్తే మనకి తెలుస్తుంది. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని అరటికాయ బజ్జీలన్నింటినీ వేసేస్తాము. వేసిన వెంటనే తిప్పేకండి. కొంచెం ఒక నిమిషం ఉంచిన తర్వాత అప్పుడు తిప్పండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మరొక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. సాధ్యమైనంత వరకు బేకింగ్ సోడా తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. ఒక ప్లేట్లో టిష్యూ పెట్టి తీసుకున్న బజ్జీలన్నీ అందులో వేసుకుంటే సరి. కూల్ వెదర్లో వేడి వేడి బజ్జీలు రెడీ. Do like and follow our page Stories with Bhumi.